अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम జిల్హిజ్జా నెల 10 రోజులు మరియు కుర్బానీ మరియు హజ్ వీటికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా పాపాలను క్షమించడం వల్ల, అల్లా మమ్మల్ని మీ యొక్క రెహమతోటి మీ యొక్క కరుణతోటి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మాకు ఇచ్చారో దాన్ని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇక అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లా మాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క పద్ధతి. వారి పద్ధతి అన్నిటికంటే నిత్యమైనది. ఇస్లాంలో కొత్తగా ఏదైతే సృష్టిస్తారో అది, అంటే ఇస్లాంలో లేని దాన్ని ఎవరైతే ఇస్లాంలో సృష్టిస్తారో అది నిత్యమైన పద్ధతి. లేని పద్ధతిని ఎవరైనా చేస్తే, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిదాత్ అవుతుంది. బిదాతు చివరికి అది నరకానికి వైపుకే తీసుకెళ్తుంది అని, అది మార్గభ్రష్టత్వం వైపు తీసుకెళ్తుందని చెప్పడం జరిగింది. ఓ ముస్లింలారా, అల్లా దైవభీతిని కలిగి ఉండండి. ఎల్లవేళలా మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి, అవిధేయత చూపకండి. మరియు నేను ఒక ఖుత్బాని ఉన్నట్లుగా చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తున్నాను. అవిధేయత నుండి జాగ్రత్తగా వహించండి. తెలుసుకోండి, అల్లా తన సృష్టి రాసుల్లో కొన్నింటిపై ప్రాధాన్యత ఇచ్చాడు. అవి మనుషులైనా, ప్రదేశమైనా, సమయమైనా లేదా ఏదైనా ఆరాధనైనా. దీని వెనుక వివేకాత్మకమైనటువంటి నిర్ణయం ఉంటుంది. ఇది కేవలం అల్లాకి మాత్రమే తెలుసు. అల్లా ఈ విధంగా అన్నాడు ఖురాన్లో, ఏమని? నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు, వారిలో ఎవరికి ఎటువంటి అధికారం లేదు అని. మనం ఈ ఉపన్యాసంలో జిల్హిజ్జా మాసం యొక్క మొదటి 10 దినాలకు ఉన్నటువంటి గొప్పదనం మరియు ప్రత్యేకతలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి ప్రత్యేకత ఏమిటంటే, అల్లా సుబ్హానహు తఆలా ఈ దినాల గురించి ప్రత్యేకంగా ఖురాన్లో ఆదేశించాడు. అల్లా ఏమన్నారంటే, వారు తమ ప్రయోజనాలు పొందడానికి రావాలి. అల్లా తమకు ప్రసాదించిన